వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం ద్వావింశతోధ్యాయ ప్రారంభం. మనము గత అధ్యాయ పరంగా సద్గురుని యొక్క లక్షణాలు చెప్పమని చెప్పి ఈ యొక్క ఈ బృందం అడగటం, వెంటనే కొన్ని గురుతత్వం గురించి శ్రీపాద శ్రీవల్లభుల వారు చెప్పటం, తర్వాత అనన్య చింతన గురించి చెప్పటం, అంతేగాక మనసు యొక్క లక్షణం ఏమిటి, మనసుకి ఏమిటి లక్షణం అంటే భూత భవిష్యత్ వర్తమానాల్ని చింతించటమే మనసు యొక్క లక్షణం. ఆ లక్షణాలని మనం ఏ విధంగా అదుపులో పెట్టుకోవాలి, అటువంటి లక్షణాలని మనం ఎట్లా ఆధ్యాత్మికంగా సాధనలో పెట్టాలి, అంటే ఎట్లా పెట్టాలన్నారు సాధనలు ఆధ్యాత్మిక లక్షణం ఎట్లాగు అంటే ఉదాహరణగా ఏం చెప్పారు, ఏదైనా ఒక వస్తువు పోయిందే అనుకో, ఆ వస్తువు మీదే మన తదేకమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనతోనే ఆలోచన దాని మీదనే ఉంటుంది, మన పనులు మళ్ళీ మనం మామూలుగానే చేసుకుంటూ ఉంటాం. అదే విధంగా మన యొక్క ఆలోచనని అంటే ఏకాగ్రతని, చింతన అనేటువంటి తత్వాన్ని పూర్తిగా భగవంతుని యందు, సద్గురుని యందు కేంద్రీకృతం చేయమని చెప్పి అంటున్నారు. అట్లా అటువైపునే నీ మనసు చింతనలో పెట్టి నీ మనసుని, నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండాలి దైనందిన జీవితంలో. అదే అనన్య చింతన, నిధిధ్యాసనం. అది ఎట్లా వస్తుంది అంటే సద్గ్రంథాలు పఠన శ్రవణ మననాదుల ద్వారా, స్తోత్ర పారాయణల ద్వారా, సత్సంగాల ద్వారా, జపాల ద్వారా మనకి అనన్య చింతన అనేది వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, అవన్నీ ఇప్పుడు ఒక గంట జపం చేసేసి అమ్మయ్య ఇక్కడికి జపం టైం అయిపోయింది, నెక్స్ట్ ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఇంకా మనం దీనిలోకి వచ్చేయచ్చు అని కాకుండా, మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వహిస్తూ అటు కూడా మళ్ళీ మనసు నిధిధ్యాసనం, అనన్య చింతన చేసుకుంటూ ఉంటే మంచిది. తద్వారా మనసు క్రమంగా దాని యొక్క చంచలత్వాన్ని వీడి పూర్తిగా భగవంతుని యందు మనకి తెలియకుండానే ఏకాగ్రమవుతుంది. ఎప్పుడైతే మనసు ఏకాగ్రమవుతుందో మన యొక్క అంతఃకరణ చతుష్టయం అన్నీ కూడా చంచలత్వాన్ని వీడుతాయన్నమాట అని అక్కడ అర్థం. అట్లా చెప్పుకోవాలి. తర్వాత ఇక నేటి అధ్యాయంలోకి వద్దాం. 22వ అధ్యాయ ప్రారంభం. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. సత్శిష్యుడే సద్గురువు. ఒకనాటి సాయంకాలము శ్రీ విఠల్ బాబా గారిని దర్శించడానికి చాలా మంది భక్తులు వచ్చి ఉన్నారు. అందరూ వారికి నమస్కరించి కూర్చుండగానే శ్రీ విఠల్ బాబా గారు ఇలా అన్నారు: శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి దర్బారు ఇలాగే నిత్యము వచ్చి సేద తీర్చుకొని పోయే భక్త సమూహంతో కళకళలాడుచుండేది. ఒక ఊరి మొత్తానికి ఒక్క సజ్జనుడు ఉన్నా చాలు, వాని కొరకు దేవుడు వర్షం కురిపిస్తాడు. ఊరిలోని వారందరి పొలాలు పండి ఊరి ప్రజలంతా సుఖ సంతోషాలను అనుభవిస్తారు అని ఆర్యోక్తి కలదు. అలాగే శ్రీపాద స్వామి వారి బోధలు ఏ ఒక్క జిజ్ఞాసు కొరకో ప్రవచించబడినా అవి అక్కడ చేరిన భక్తులందరికీ ఎంతో కొంత అర్థమవుతాయి, జ్ఞానబీజాలు వారి మనస్సులో నాటబడతాయి. అది ఒక్కొక్కరం ఒక సభకో, ఒక సమావేశానికో, ఒక గ్రంథ పఠనంలోనో, ఒక సత్సంగంలోనో ఉన్నప్పుడు ఒక సందేహాన్ని వెలిబుచ్చుతాం. వెలిబుచ్చంగానే ఎప్పుడైతే ఆ యొక్క గురుస్థానంలో ఉన్నటువంటి వారు గాని, ఇతరులు గాని ఎవరైనా సందేహ నివృత్తి చేస్తారో అది అందరికీ కూడా ఉపయోగిస్తుంది. ఎట్లాగంటే అదే సందేహం అనేక మందికి ఉండుండవచ్చు. ఒకరు వ్యక్తపరచగలరు, ఒకరు వ్యక్తపరచలేరు. ఒకరు అటువంటి సందేహాన్ని గురించి చెప్పినప్పుడు మరింత జ్ఞానం తద్వారా పెంపొందించుకోవచ్చు. అట్లా రకరకాలుగా ఉంటుంది కాబట్టి, అట్లాగే ఒక్క సజ్జనుడు ఊరిలో ఉన్నా చాలు, అట్లాగే ఒక్కరు
ఏదైనా ఒక జిజ్ఞాస కొరకు సద్గురువు ప్రవచించబడినటువంటి బోధలు అక్కడ చేరిన భక్తులందరికీ కూడా ఉపయోగిస్తాయి. జ్ఞాన బీజాలు వారి మనస్సులో నాటబడతాయి. అవి ముందు జన్మలకైనా మొలకెత్తుతాయి అని మహాత్ముల నమ్మకం. చాలా మంది భక్తులు ఈనాడు ఇక్కడకు వచ్చి ఉన్నారు. ఎవరికి ఎంత ఉపయోగపడుతుందో ఈరోజు ప్రబోధం జాగ్రత్తగా వినండి. అనేకమైన రత్నాలు, మణిమాణిక్యాలు ఇక్కడ రాసులుగా పోయబడి ఉన్నాయి. ఎవరికి ఏ రత్నం చిక్కుతుందో, ఏ మణి దొరుకుతుందో దొరికించుకునే వారి యోగ్యతపై ఆధారపడి ఉంటుంది, వినండి అని ప్రార్థన చేశారు. సాయినాథులు వారు ఏం చెప్పేవారు? నా యొక్క ఖజానా నిండుగా ఉన్నది. ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని నేను ఇయ్యగలను. కానీ ఇచ్చే ముందు వారి అర్హత మాత్రం చూస్తాను అని చెప్పన్నారు. శ్రీదత్త త్రిమూర్త్యాత్మక బాలోన్మత్త పిశాచ రూపములతో మహాయోగులను కూడా మోహింపచేసెదవు. సామాన్యులకు నీ అనుగ్రహంతో ప్రసాదించిన సౌమ్య దర్శనమునకై దేవతలు కూడా తహతహలాడెదరు. నీవు మహానటుడవు, మాయ నీ సహచరి. స్వకీయమైన మాయ చేత రూపమును ధరించెదవు. ఈ జగత్తు నీకు క్రీడారంగము. ఎప్పటికీ ఏ పాత్రను ఏ విధముగా పోషించవలెనో నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. దీనులమైన మా యందు కృపతో నీవు భక్తుల కొసగిన జ్ఞానమును మాకు దర్శింపచేసి కృతార్థులను చేయుము అని ప్రార్థన చేసి కన్నులు మూసి కొన్ని క్షణాలుండి తదుపరి ఇట్లు చెప్పసాగినారు. ఆ రోజు గురువారం. మనకి ఈ అధ్యాయం కూడా గురువారమే వచ్చింది కదా. గురుభక్తులైన వారికి పర్వదినం. యోగానంద బ్రహ్మచారియు ఆయనతో వచ్చిన యాత్రికులే కాక పంచదేవ పహాడ్ గ్రామస్తులు కొందరు, శ్రీ రామాచార్యులు, ఆంజనేయ శర్మ మున్నగు వారందరూ వేకువనే లేచి కాలకృత్యాలు స్నానాదులు ముగించుకుని గురుదర్శనం కొరకు శ్రీపాదుల వారి దర్బారు ప్రవేశమునకు చేరుకుని శ్రీ స్వామివారి రాక కొరకు ఎదురుచూచుచున్నారు. శ్రీ స్వామివారి మహిమల గూర్చియు వారి దయాగుణము ధర్మనిరతి గూర్చియు ఒకరితో ఒకరు పరస్పరం చెప్పుకొనుచు వారి నామస్మరణము చేయుచూ ఉండిరి. శ్రీ స్వామివారు వచ్చి ఈ రోజు జ్ఞానబోధ చేయగలరని అందరూ చంద్రుని కొరకు చకోరము వలె కాచుకొని ఉండిరి. చకోర పక్షి వెన్నెల తింటుంది కదా, అందుకని అది చంద్రోదయం కోసం ఎదురు చూస్తూ ఉంటుందన్నమాట. అట్లా శ్రీగురుల వారి దర్బారు ప్రదేశం కొరకు, ఆయన జ్ఞానబోధల కొరకు వీరందరూ శ్రీపాదులు వారు అనేటువంటి చంద్రుని కొరకు భక్తులనే చకోర పక్షులు ఎదురు చూస్తున్నాయి అని భావన. ఆ సమయంలో శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు తమ నిత్యానుష్ఠానము పూర్తి చేసుకుని అక్కడి నుండి తిన్నగా నడుచుకొనుచు దర్బారు ప్రదేశమునకు వచ్చుచుండిరి. యోగానంద బ్రహ్మచారు లేచి ఎదురేగి సాష్టాంగ వందనమాచరించి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి జయము జయము అని జయ జయనాదములు చేయగా అందరును శృతి కలిపిరి. యోగానందుడు తమ వాగమృతము కొరకు వేచియున్నామని చేతులు జోడించెను. శ్రీపాద శ్రీవల్లభ స్వామి చిరునవ్వులు చిందిస్తూ వచ్చి తమ స్థానములో ఆసీనులై, ఆర్యులారా, సాధువులారా, మీకిప్పుడు శిష్యులకు ఉండవలసిన లక్షణములను శ్రీకృష్ణ పరమాత్మ చేత ఉద్ధవునకు బోధింపబడిన దాన్ని వివరించదను. ఆ నవలక్షణములను నవరత్నములు. శిష్యుడు కష్టపడి ఆ నవరత్నములను సంపాదించి సమకూర్చుకొని మాలగా వేసి ధరించవలసి ఉన్నది. జాగ్రత్తగా వానిని పరిశీలించి మీకు ఏ రత్నము లభించునో దానిని భద్రపరుచుకొనుడు. సాధన చేత సాధ్యము కానిది ఏమున్నది? కావున ఇప్పటి నుండి ఏ సాధనను ప్రారంభించండి అని చెప్పిరి. గురుసేవ 4 విధములుగా ఉండును. స్థాన శుశ్రూష, అంగ శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష. ఇది మనం స్వామి సమర్థ చరిత్రలో చదువుకున్నాం. ఈ 4 విధములైనటువంటి గురు శుశ్రూష. స్థాన శుశ్రూష. స్థాన శుశ్రూష అనగా శ్రీ గురుదేవుని ఆశ్రమమును గాని గృహారామములను గాని శుభ్రపరిచి భద్రపరిచి రక్షించుట. గురుదేవులు ఏ ఏ ప్రదేశములకేగి భక్తులకు జ్ఞానబోధ చేయునో అట్లు తాను కూడా ఆయా ప్రదేశముల వారికి జ్ఞానబోధ చేయుచు గురుస్మరణలో సర్వులు తరించునట్లు ప్రబోధించుట. రెండవది అంగ శుశ్రూష. అంగ శుశ్రూష అనగా గురువు యొక్క దేహమును సేవించుట, రక్షించుట, తన ధనమును వారి సేవకు ఉపయోగించుట. గురుమూర్తి ఎట్లు తన తపోధ్యానములచే పవిత్రీకరించుకొనురో అట్లే శిష్యులు కూడా తన శరీరమును పవిత్రీకరించుకొనుట. గురువు యొక్క దేహమును సేవించుట, రక్షించుట అంటే మనం
ఇప్పటి వరకు మనం చదివినటువంటి గ్రంథాల పరంగా ఈ యొక్క అంశాలని చాలా తెలుసుకున్నాం గతంలో కదా! తర్వాత మనం గురుచరిత్ర పరంగా అయితే నృసింహ సరస్వతి స్వామివారు ఒకసారి అట్లాగే ధ్యానస్థులై ఉన్నప్పుడు తీవ్రమైన గాలివాన రావటం. హ్మ్. అప్పుడు సాయం దేవుడు అట్లాగే తన ఉత్తరీయం అది ఇటు కూడా ఇట్లా అడ్డం పెట్టి దీని నుంచి గురుదేవుల ధ్యానానికి భగ్నం వాటిల్లకూడదు. అయ్యో! ఇట్లా ఉంది ప్రకృతి అని అట్లా చూస్తూ ఉంటారు. తర్వాత ఆయన ధ్యానం నుంచి వెలుపలికి రావడం. ఆ తర్వాత మఠానికెళ్ళి నిప్పులు తెమ్మనటం ఇవన్నీ కూడా ఆ కథ వేరనుకోండి. అసలు చెప్తున్నా. అట్లాగే అట్లా రక్షిస్తూ ఉండటం. తర్వాత రాధాకృష్ణమాయని తీసుకుంటే మనం కథ ఇక్కడ సచరిత్ర పరంగా ఆ యొక్క మసీదుకి ఆవిడ పాపం ఎన్నో సేవలు చేశారమ్మా. కదా మనం చదువుకున్నాం. మసీదు గోడలన్నీ కూడా పగుళ్ళు అట్లా ఉంటే ఆవిడ ఇవి వేయటం, సున్నాలవి వేయటం, మట్టితో, పేడతో అలకటం ఇటు ఎన్నో పనులు. ఒక్కొక్కసారి మండే ధునిని సహితం ఆవిడ ఆ కట్టెల్ని సహితం ఇట్లా తీసుకెళ్ళి బయట పెట్టేసి, అక్కడ కూడా శుభ్రం జేసి, మరలా తీసుకొని వచ్చి పెట్టటం. అసలు ఒక రకంగా సాయినాథుల వారి సంస్థానం ఏర్పడటానికి రాధాకృష్ణమాయ చేసినటువంటి కృషి అమూల్యమైనదనమాట. అంత కృషి చేశారావిడ. అట్లా తర్వాత ఇక్కడ సమర్థ రామదాస స్వామి విజయానికొచ్చేటప్పటికి కళ్యాణ్ స్వామి ఎంతో సేవ చేశారు. గురుసేవ. ఉద్ధవుడు వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి సేవ చేసినటువంటి వైనం మనం చదువుకున్నాం. అట్లాగే ఆ సమర్థుల వారి కుటీరాన్ని కూడా అలుకుతూ ఉండటం, సమయానుకూలంగా ఎన్నెన్నో సేవలు కళ్యాణ్ స్వామి చేయటం కూడా మనం చదువుకున్నాం. దాన్నేమంటారు ఇంతకీ? అంగ శుశ్రూష అంటే గురువుగారి యొక్క దేహమును సేవించుట, రక్షించుట కూడా. సజ్జన్‌గఢ్‌లో కొండ మీద నుంచి ఎంతో కిందకి దూరానికి వెళ్ళి 2 గుండిగల నీళ్లు తీసుకొని వచ్చేవారట కళ్యాణ్ స్వామి. స్వామి సమర్థుల వారు స్నానం చేయడానికని చెప్పి. అట్లా గురువుగారి దేహాన్ని సంరక్షించటం, గురువుగారు ఉండేటువంటి నివాసాన్ని భద్రపరచటం, సంరక్షించటం ఇవన్నీ కూడా అంగ శుశ్రూషగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత భావ శుశ్రూష. ఒక్క నిమిషం. ఇంకోటేంటంటే ఈ స్వామి సమర్థుల వారిని తీసుకోండి. భక్తజనులు అక్కడ అక్కల్కోటలో సమర్థుల వారిని కూర్చోపెట్టి, ఒంటికి నూనె రాచి, చక్కగా ఆయనకి నలుగు పెట్టి, స్నానం చేయించి, నుదుటన కస్తూరి తిలకాదులు దిద్ది చూసుకుని మురిసిపోయేవాళ్ళుట భక్తులు. సాయిరాం. హ్మ్. అట్లా ఆ గురువుగారిని ఆ రకంగా సేవించుకోవటం అన్నమాట అన్ని విధాలుగా. భావ శుశ్రూష అనగా గురుడే తల్లి, తండ్రి సమస్తము అని భావించుట. స్త్రీ గురుడు ఎట్టి భావముతో పరమేశ్వరుని సేవించునో, తాను అట్టి భావముతో గురుని సేవించుట. గురు చరిత్రలో మనం ఇంకొకటి కూడా చెప్పుకోవాలి కదా! ఇందాక నేను సాయం దేవుడిది చెప్పాను. అది కాక ఇంకా అంతకు మించిన ఉదాహరణ ఏమిటి అంటే గురు చరిత్రలో మనం ఈయన దీపకుడు ధర్మవ్యాధుడి కథ గురించి తెలుసుకోవచ్చు. ఎంత కుష్టు వ్యాధితో శరీరమంతా కూడా పుళ్ళు పట్టి, పురుగులు కారుతూ ఉన్నా గానీ, దీపకుడు ఎంతగా శుశ్రూష చేశారమ్మా! అంటే ధర్మవ్యాధుడు అంటే ఆయనకేదో ఇదని కాదు. శిష్యులు తన యొక్క పురాకృత పాపం వలన ఇట్టి వ్యాధి లభించింది నాకు. కాబట్టి శిష్యులెవరైనా ఈ వ్యాధిని తీసుకుంటారా అంటే, దీపకుడు ముందరకొచ్చి నేను మీకు సేవ చేస్తాను అని చెప్పంటారు. ఈ వ్యాధి తీసుకుంటారా అని కాదు. ఆ వ్యాధిని నేను సంక్రమింప చేసుకున్న సమయాన నాకు ఎవరు శుశ్రూష చేయగలరు అని చెప్పడిగితే, అప్పుడు దీపకుడు ముందరకొచ్చి శుశ్రూష చేస్తానటం, వారిరువురు కాశీకి వెళ్ళటం, ఇదంతా కూడా మనం చదువుకున్నాం. ఎంత గురు శుశ్రూష చేశాడమ్మా దీపకుడు కదా! హ్మ్. వారికంతా కూడా ఆ పురుగులు, పుళ్ళు అన్నీ క్లీన్ చేయటం. తర్వాతనేమో భిక్ష తీసుకొచ్చి ఇస్తే, "ఛీ! ఛీ! నాకు ఇట్లాంటి భిక్ష పెట్టావేమిటని" విసిరేస్తూ ఉండేవారు. అంతే అదంతా కూడా శిష్యుని యొక్క భక్తి తత్పరతని, శుశ్రూషని పెంపొందించడానికే. అది మనలాంటి వాళ్ళందరం కూడా తెలుసుకోవడానికి అక్కడ ఆ కథలు. కానీ అసలు అవన్నీ కూడా జగత్తున ఎంతో
ఇప్పుడు వారు చెప్పటలా శ్రీపాదుల వారు నవలక్షణములు చెప్తాను, అవి నవరత్న సదృశమైనవి అని చెప్పటల్లా, అట్లా అవన్నీ కూడా మనలాంటి వారికి గురుసేవ దృక్పథం కలిగిన వారికి, ఆ గురు శుశ్రూష పయనంలో ఉన్నవారికి అవన్నీ కూడా ఎన్నో సాధకాలుగా పనిచేస్తాయి అన్నమాట. అట్లాంటివి. తర్వాత ఆత్మ శుశ్రూష. ఆత్మ శుశ్రూష అనగా శ్రీ గురువునకు ఇష్టమగు పదార్థములను కోరకయే తెచ్చి ఇచ్చుట, గురుని భావమెరిగి ప్రవర్తించుట, గురుదేవుడు ఎట్లు పరబ్రహ్మ స్థితిలో స్థిరముగా ప్రకాశించుచున్నాడో తానును స్వస్వరూపమును సర్వాత్మ భావముతో భావించుచు బ్రహ్మ జిజ్ఞాస నలవర్చుకొనుట. ఇక సత్ శిష్య లక్షణములను వివరంగా తెలిపెదను, శ్రద్ధాళువులై వినండి. ఇవి నవరత్నములుగా చెప్పబడినవి. ఈ లక్షణములు 9. ప్రథమ లక్షణం అహంకార రాహిత్యం, అకించనత్వం, అంటే సన్మానములకు దూరముగా ఉండుట. ద్వితీయ లక్షణం నిర్మత్సరత్వం, మత్సరము లేకుండుట. తృతీయ లక్షణం దక్షత, సోమరితనము లేకుండుట. చతుర్థ లక్షణం నిర్మమత్వం, మమకార రాహిత్యం. పంచమ లక్షణం గురుసేవా పరాయణత్వం, సర్వస్య శరణాగతి. షష్టమ లక్షణం నిశ్చలత్వం, చంచలం లేకుండుట. సప్తమ లక్షణం పరమార్థ జిజ్ఞాస, తనకున్న స్థితి కన్నా ఉత్తమ స్థితిని పొందవలెను అనేటువంటి అభిమతం. అష్టమ లక్షణం అనసూయత్వం, అసూయ లేకుండుట. నవమ లక్షణం పవిత్ర సత్యభాషణం, ప్రతి వాక్కు పవిత్రమైన సత్యమైనది శుద్ధమైనదిగా ఉండుట. ఇప్పుడు ఒక్కొక్క లక్షణం గురించి వివరిస్తున్నారు. అకించనత్వం, శిష్యుడు సంపాదించుకొనవలసిన నవరత్నములలో ఈ రత్నం మొదటిది. శిష్యుడను వాడు గౌరవము సన్మానములకు తన మనస్సును ఆలోచనలను బహుదూరంగా ఉంచవలెను. అది సన్మానమునకు మనస్సును తావిచ్చినచో దాని వెంట అవమానములను కూడా భరించవలసి ఉండును అని వివేక జ్ఞానముతో తెలిసి ఎల్లప్పుడూ మానవమానముల పట్ల నిర్లిప్తుడై ఉండవలెను. ఎట్టి గొప్పదనము అతనికి ఆపాదించబడినను అతనిలో అహంభావము విజృంభించి గురుకృపకు దూరమనరించునని పూర్తి నమ్మికతో తెలుసుకుని సన్మానమును దూరముగా ఉంచును. సన్మానమునందు ప్రీతి కలిగినచో దేహాభిమానము వృద్ధి చెందును. దాని వలన శిష్యుడు పరమపద సోపాన పటమునందు పెద్ద పాము నోటబడినట్లు తన సహజ స్థితిని పూర్ణముగా కోల్పోయి ప్రథమ సోపానమునకు అంటే అథమ స్థితికి చేరును. ఇది తెలిసిన వాడు సన్మానములన్నచో సంకటములు అని ఎరుగవలెను. తన నామ రూపములకు ఏమాత్రం విలువలేదని ఉండరాదని నిశ్చితాభిప్రాయం కలిగి ఒక పిచ్చివాని వలె అమాయకుని వలె గాని ఉండుటకు ఇష్టపడును. చోరులు వెంటపడగా శ్రీమంతుడు దాగినట్లు సన్మానములను చూచి సత్ శిష్యులు దాగుకొని తానంటూ ఒకడున్నాడని లోకులకు తెలియకుండా గుప్తంగా తన పనిని తాను నిర్వర్తించును. ఆ విధంగా సన్మానాపేక్ష లేని వానికి అవమాన భయము ఉండదు. నేను నాది అను అహంకార మమకారములు వదలవలసిన ముఖ్యమైన భావములు. గురుకృప పొందుటకు ఈ లక్షణం ఎంతో ముఖ్యమైనది. సాయిరాం. సాయిరాం. దీనిని అభ్యసించని వాడు నిరంతరం ఆత్మస్థుతి చేసుకుంటూ అర్థ స్వార్థ లోభ గుణాలన్నింటికీ లోను కాగలడు. ఆ వెనుకనే అవమానములు అపనిందలు వెన్నంటి ఎంతటి సాధకుడినైనా యోగభ్రష్టుని చేస్తాయి. కావున సత్శిష్యులు సద్గురువులు కూడా సన్మానములను ప్రశంసలను పొగడ్తలను ప్రజాబాహుళ్యములో గుర్తింపును నిరసించెదరు. ఈ సృష్టి అంతయు భగవాను లీలా విలాసమే కావున ఎవరు నమస్కరించినా అది పరమాత్మకే చెందుతుందనే దివ్య సంకల్పంతో ఉంటారు. కావున అతి చిన్నవాడినని ఏమీ తెలియని వాడినని భావించుకుని గురు శుశ్రూషను మాత్రం చేయుచుండవలెను. ఈ విధంగా కష్టపడి అకించనత్వమును ప్రథమరత్నమును సాధించవలెను. అది ఇట్లాంటివన్నీ కూడా చదువుకుంటే మనకి ఎవరు సద్గురువులు ఎవరు నిషిద్ధ గురువులు అనేది కొంత అవగాహన కలిగి మన యొక్క జీవన పయనంలో మంచి మార్గదర్శిని ఎంచుకునేటువంటి సౌభాగ్యాన్ని పొందగలుగుతామన్నమాట. అది నా భావన అర్థమైంది కదా. కాలమాన రీత్యా ఇటువంటివి ఎన్నో మనకి ఉపయోగిస్తాయి. ఇట్లాంటి గ్రంథాలలో చెప్పినటువంటి గురుతత్వం అనేక విషయాలకి దోహదకారి అవుతుందన్నమాట.
ద్వితీయ లక్షణం నిర్మత్సరత్వం. రెండవ లక్షణమైన నిర్మత్సరత్వం గూర్చి వినుడు. ప్రథమ లక్షణమైన అకించనత్వమును సాధించుచు రెండవ లక్షణమైన నిర్మత్సరత్వముతో సానపెట్టబడవలెను. జీవన రంగంలో ఈ సాధనలో అనుకూలముల కన్నా ప్రతికూలములే ఎక్కువగా ఉండును. ప్రతికూలములను తన కుశాగ్ర బుద్ధితో, గురుకృపతో, దృఢ చిత్తముతో తనకు అనుకూలముగా మార్చుకొనవలసి ఉన్నది. శిష్యుడు తనకు కలిగిన జ్ఞానాన్ని పురస్కరించుకొని ఇతరుల పట్ల వైరభావనలు పెంచుకుంటే పరస్పర వైరం పెచ్చు పెరిగి ఉన్నత స్థితి నుండి క్రిందకు త్రోసివేయబడతాడు. ప్రథమ లక్షణంలో చెప్పిన అకించనత్వం పునాదిగా ఉంటే రెండవ లక్షణమైన నిర్మత్సరత్వం అనే సౌధం నిర్మాణం గావించబడుతుంది. సౌధం నిర్మించినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని తొలగించాలి, కొన్ని సమకూర్చాలి. అట్లే లక్ష్య సాధనలో కూడా తొలగించవలసిన, వదిలించుకొనవలసిన గుణములలో దేహాభిమానము, జ్ఞానాభిమానము సాధకునికి లేక శిష్యునికి హృదయాంతర గుహలో సూక్ష్మ రూపములుగా నిలిచియున్నను ప్రమాదకరమే. జ్ఞానాభిమానము మహాత్ములను, జ్ఞానులను కూడా లొంగదీసుకునగా వారి తపశ్చర్య ఫలితమంతా బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైన సందర్భములు పురాణములందు చాటగలవు. ఉదాహరణకు విశ్వామిత్రుడు తపస్సును వృధాపరుచుకున్నారు. దుర్వాసుడు అంబరీషుని యందు దోషారోపణ చేసి శపించి తానే చిక్కులలో పడెను. కాని అంబరీషుడు అకించనత్వం, నిర్మత్సరత్వమును సాధించిన వాడు కావున శాపముల నుండి రక్షించబడెను. కావున మొదటి లక్షణం సంపూర్ణంగా సాధించబడనో లేదో రెండవ లక్షణమును సాధించు వేళలో తెలియబడును. అది అకించనత్వం గలవారు కావుననే విష్ణుమూర్తి అంబరీషుని శాపములన్నింటినీ భరించి చేప, తాబేలు, పంది వంటి నీచ జన్మలు ఎత్తుటకు సిద్ధపడెను. కావున నిర్మత్సరత్వమును సంపూర్ణంగా సాధించాలి అంటే మత్సరము యొక్క నిజస్వరూపం తెలియవలెను. మత్సరం అనగా ఓర్వలేనితనం. దీనికి స్థాయి భేదాన్ని బట్టి అసూయని, ద్వేషమని అనేక పేర్లు ఉన్నాయి. ఎదుటివారికి లభించిన సంపద ప్రతిదీ తనకు కావాలనుకోవడం ఆశ. తనకున్నది ఎదుటివారికి ఉండకూడదు అనేది ద్వేషం, సాయిరాం. తనకు లేనిది ఇతరులకు ఉంటే ఓర్చుకోలేకపోవడం అసూయ. ఈ గుణాల సముదాయమే మత్సరం. అది దీనిపై విజయం సాధించాలనుకునేవారు ఇతరులు నిందావాక్యాలతో వేధించినప్పుడు అపార సహన శక్తితో నిలబడాలి. సత్శిష్యులు ఆ నిందలను హితవాక్యాలుగా స్వీకరించగలగాలి. ఏంటన్నారు 3 లక్షణాలు? ఎదుటివారికి లభించిన సంపద ప్రతిదీ కావాలనుకోవటం ఆశ. తనకున్నది ఎదుటివారికి ఉండకూడదు అనుకోవటం ద్వేషం. తనకు లేనిది ఇతరులకు ఉంటే ఓర్చలేకపోవటం అసూయ. ఈ 3 గుణాల సమన్వయం మత్సరం. ఈ మత్సరాన్ని జయించాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలట? నిందలని ఓర్చుకోవాలి. నిందలను ఓర్చుకున్నచో నీకు నిశ్చయముగా ఆనందం కలుగును. అంటే అది మన జన్మ సార్థకతకి చాలా ఉపకరిస్తుందన్నమాట. ఎందుకంటే నిందలను ఓర్చుకుంటే కనుక మత్సరాన్ని జయించినట్లు. మత్సరం అంటే దానిలో 3 తత్వాలున్నాయి. 3 గుణాలున్నాయి ఆ మత్సరంలో. ఏమిటిది? ఆశ, ద్వేషం, అసూయ. ఆ మూడింటిని జయించటం అంటే మాటలా కాదు. మత్సరం అనేది ఆ 3 గుణాల సమన్వయం. నిందల్ని ఓర్చుకుంటే మత్సరాన్ని జయిస్తాం. చూడండి, అంత అర్థం ఉంది. దీనిపై విజయం సాధించాలనుకునేవారు ఇతరులు నిందావాక్యాలతో వేధించినప్పుడు అపార సహన శక్తితో నిలబడాలి. సత్శిష్యులు ఆ నిందలను హితవాక్యాలుగా స్వీకరించగలగాలి. తృతీయ లక్షణం దక్షత. అంటే సోమరితనం లేకుండుట. ఏ శిష్యునికైనా ఉండవలసిన లక్షణం దక్షత. సద్గురువును ఆశ్రయించి ఆత్మోన్నతి పొందగోరు శిష్యుడు దక్షతయను సల్లక్షణమును తప్పక పొందవలెను. గురు ప్రబోధితమైన అట్టిది గాని, గురువుకు హితమును ప్రియము కలిగించున్నట్టిది గాని, గురువుచే నిర్దేశింపబడినట్టిది గాని, గురువుకు సంతోషం కలిగించున్నట్టిది గాని, గురువు అనుగ్రహమును ప్రసాదించ సమర్థవంతమైనట్టిది గాని, గురువు కోరి ఆజ్ఞాపించినట్టిది గాని, గురువు యొక్క ఖ్యాతిని విస్తరింపచేయునట్టిది గాని, ఏ కార్యమునైనను చేయగలిగిన శిష్యుని దక్షత కొనియాడబడదగియున్నది. గురువు యొక్క యశస్సు, శిష్యుని యొక్క యశస్సు వేరు కానట్టివి. కావున గురువు ఏది ఆజ్ఞాపించినను వారిరువురుకు హితకరములై భాషించును.
గురువు ఒక్కొక్కప్పుడు శిష్యునికి చేయతగని పనులు కూడా చేయమని ఆజ్ఞాపించి అతని దక్షతను పరీక్షించవచ్చును. సచ్చరిత్రలో కాకా దీక్షిత్ గారిని సాయినాథుల వారన్నారు, "ఈ మేకని ఒక్క వేటితో నరుకుము" అని చెప్పంటారు. అనంటే అప్పటికి అసలు అంతకు మునుపు శ్యామ అని అంటారు. మరొకరినెవరినో కూడా అంటారు. ఆళ్ళు లేదు అట్టా ఎందుకు? అదిప్పుడు మన్నేం చేసిందని అనేవాళ్ళొకళ్ళు. తరువాత లేదు ఇంకా నయం అది నేను చేయను అట్లాంటి పాపకృత్యం నేను చేయను అని చెప్పనేవాళ్ళు. చిట్ట చివరికి కాకా దీక్షిత్‌కి చెప్తే, "అట్లాగే బాబా తప్పకుండా" అని చెప్పి వెంటనే ఆయన నడుం బిగించి దాన్ని ఒక్క వేటుతో నరకటానికని ఇది ఖడ్గం పైకెత్తగానే అప్పుడు సాయినాథుల వారు "వద్దులే, ఏమొద్దు వదిలేసేయి ఆ పని" అంటారు. మరి ఇంతసేపు ఎందుకిట్లా అనేది అర్థం కాదు. అదేమిటంటే గురువు వాక్కు, దానిలో ధర్మం, అధర్మం మరొకటి అనేది అంటే ఏ గురువులో వాక్కు? ఆ! ఎవరేది చెప్తే అది నువ్వు గురువాక్కన్నావు కదా! అని కాదు. పరమగురుని వాక్కమ్మ. పరమగురుని వాక్కు. పరమగురువు లక్షణాలు ఏమిటో తెలుసుకొని, ఆరాధించి, శుశ్రూష చేస్తున్నప్పుడు వారు ఏది చెబితే అది చేయాలి. అది. హ్మ్. గురు ఆదేశము అతి కఠోరమైనప్పుడు వానిని పూనికతో చేయతలపెట్టిన శిష్యుని యందు అపార కృపతో గురుని శక్తి ప్రవేశించి కార్యనిర్వహణలో సహకరించును. ఈ విషయంలో ఎట్టి సందేహమునకు తావులేదు. శిష్యునికి ఉండవలసిన పట్టుదల మరియు బలవత్తరమైన, దృఢమైన, సునిశ్చితమైన, సుస్థిరమైన ఏకాగ్రతతో కూడిన సదభిప్రాయం మాత్రమే అది. అందువలన ఎంతటి కఠోరమైన కార్యమునైనను చేయగల దక్షత ప్రాప్తించగలదు. ఈ లక్షణములకు తోడు సావధానత కలిగి ఉండాలి. సావధానత అంటే జాగ్రత్త. మెళకువ కలిగి ప్రవర్తించాలి. బుద్ధి కుశలతయు చాలా ముఖ్యమైనది. ప్రతి మానవుడు పగలు మేల్కొనుట, రాత్రి నిద్రించుట జరుగును. కానీ ఆధ్యాత్మిక విద్యా సముపార్జనలో సాధకుడు ఎప్పుడూ నిద్రించరాదు. ఎల్లవేళలా మెళకువ కలిగి జాగరూకతతో వర్తించాలి. సావధానుడై వర్తించాలి. అధ్యాస, నిద్ర, సోమరితనమును పూర్తిగా పారద్రోలాలి. అజ్ఞానమను చీకటిని ప్రయత్నపూర్వకంగా పారద్రోలేటందుకై జ్ఞాన సూర్యోదయమును ఆహ్వానించాలి. దానికై కొన్ని నియమములను విధిగా పాటించాలి. అనగా తాను చీకటిలో ఉన్నానన్న భావన నుండి విడిపడాలి. అప్పుడు ధారణ, గురు ప్రబోధిత సాధన ఎడతెగక చేయగలగడం అనే ఉదయం ప్రారంభమవుతుంది. ఆ సమయం కొరకు సోమరితనం, బద్ధకమును దూరం చేసుకొనవలెను. అట్టి వానికి ధృతి అను మధ్యాహ్నం ప్రసాద రూపంగా అందించబడుతుంది. శిష్యుని జీవితంలో అస్తమించని సూర్యుడు ఉదయించగా శమదమాది షడ్విధ సాధనలు భక్తి మార్గంలో వేగాన్ని పుంజుకుంటాయి. ఒక్క క్షణం కూడా విశ్రమించవు. ప్రతి అడుగులోనూ నిజబోధ అనే చలివేంద్రం నుండి అమృతపానం అందుతుంది. దానితో అలసట అనేది ఉండదు. అటువంటి సాధకునికి సంత్ మహాజనుల సహాయం అదృశ్యంగా లభిస్తుంది. గమ్యం వరకు మార్గదర్శకులై గురువులు తోడ్పడతారు. గురు ప్రబోధిత కార్యమును చేయుటకు పూనుకున్న శిష్యునికి గురువే తోడ్పడతాడన్న విషయం దక్షత గల శిష్యులు ఎందరో రుజువు చేశారు. అది. ఇది మనం ఏకనాథ భాగవతంలో బాగా విశదంగా చదువుకున్నాం. ఎందుకంటే అటువంటి సద్గురువులకి గాని, అటువంటి పరమ గురువులను ఆశ్రయించినటువంటి శిష్యులకి గాని, ఈ శీతోష్ణాలు గాని ఏవి కూడా ప్రకృతి రీత్యా కూడా ఏ బాధ వారిని బాధించదు. అది. హ్మ్. అట్లా వ వైరాగిగా విరాగ రూపంలో ఉన్నా కూడా వారికి ఏవి కూడా బాధించని కారణం ఇదన్నమాట. ఏది? షడ్విధ సాధనలు మొదలైనటువంటి సాధనలో వాళ్ళు పరిపక్వత చెందినవారు కాబట్టి వారిని అటువంటి బాధలు ఏవి బాధించవు. సాయినాథుల వారికి ఇప్పుడు మండు వేసవి కాలంలో ధూని దగ్గర కూర్చునేవారాయన. మరి మనం మనలాంటి వాళ్ళము కూర్చోగలమా? ఆ ఛాయల్లో కూడా ఉండలేం. వేడిగా అనిపిస్తుంది. పైగా ఎవరైనా "బాబా ఇంత ఎండగా ఉంది కదా! బాగా గాడుపుగా ఉంది. కొంచెం వేడి తగ్గించకపోయారా? కట్టెలవి తగ్గించకపోయారా?" అంటే ఆయనేం చేసేవారు? ఇంకా మరి 4 ఆ! ఇంకా మరి 4 కట్టెలు వేసి అగ్నిని మరింత ప్రజ్వరిల్ల చేసేవారట. ఆ!
ఇంకా మండిపోతూ ఉండేది ధుని. అప్పుడు చాలా అట్లా చేసినాక ఒక రోజున అన్ని కట్టెలు వేసి అంతా ప్రజ్వరిల్ల చేసి అంత ఎత్తున మంట మండుతూ ఉంటే మసీదంతా చల్లబడిందట చూడండి. అదే మరి ఆశ్చర్యం. అంటే ఏమిటి? ఇటువంటివి ఇటువంటి అన్నిటికి కూడా వారు అతీతులు, సాధు పురుషులు. వారిని ఇట్లాంటివి ఏవి కూడా బాధించవు అనేదన్నమాట. ఇంకోసారి చెప్పుకుందాం. చాలా లేట్ అవుతోంది కదా! చతుర్థ లక్షణం నిర్మమత్వం. ఇది 4వ రత్నం. అంటే మమకారము లేకుండా ఉండుట. మమకారం అనగా దేనియందైనా గాని అపరిమితమైన ప్రీతి, ఇచ్ఛ కలిగి ఉండుట. ఈ 4వ లక్షణమును సాధించు సాధకునకు దేనియందునూ ప్రీతి ఉండరాదు. మొదట అకించనత్వమని, నిర్మత్సరత్వమును, దక్షత అను మూడింటిని పూర్ణంగా సాధించుకున్న సాధకునకు మమకారం దేనియందునూ ఉండదు. అంటే చూడండి, ఒక్కొక్క లక్షణానికి చాలా అవినాభావ సంబంధం ఉంటోందమ్మా. ఒకటి జయిస్తే గాని మరొకటి జయించడానికి అవడల్లా. అట్లా ఉంది. కానీ ఒక్కొక్కప్పుడు తన శరీరంపై మమకారం కలిగే అవకాశం ఉంది. కావున దీనిని ఉండకూడదు అని వర్ణింపవలనని చెప్తారు. దేహమనగా పాంచభౌతికం నాశవంతము అని తెలిసిన వానికి అహం బుద్ధి పోయి సోహం బుద్ధి కలుగును. బ్రహ్మభావన దృఢపడును. అందువలన ఈ లక్షణము లక్ష్య సాధనకు ఎంతయో ముఖ్యమైనది. పంచమ లక్షణం గురుసేవా పరాయణత్వం. అంటే సర్వస్య శరణాగతి. శిష్యుని ప్రయత్నం ఈ పంచమరత్న సాధనలో సంకల్ప మాత్రమే గాని ముఖ్య సూత్రధారి గురువే. శిష్యుని హితమును మనసారా కోరుకొను సద్గురువు తల్లి, తండ్రి, బంధువు, స్నేహితుడు, సాక్షాత్ పరబ్రహ్మ దైవతం. గురుసేవలో నిమగ్నమైన శిష్యునికి అహంకార మమకారములు రాలిపోయినవి. తదుపరి చేయబడు సేవ సంపూర్ణ శరణాగతియే. విశ్వమంతయు గురుస్వరూపంగా భావించి ఆరాధించే శిష్యునికి అడుగడుగునా గురుకృప లభిస్తుంది. సద్గురుని ఆత్మీయతను పొందుటకు శిష్యుడు ఎట్లు ఆరాటపడును అనగా, గోమాత పొదుగునందున్న పాలకై లేగదూడ ఆరాటపడినట్లు ఆతృతపడును. అప్పుడే సేవా తత్పరత అలవడును. సహజంగా మానవ రూపంలో ఉన్న గురువును ఆరాధించుట చాలా కష్టం. అది గురుభక్తి స్థిరపడిన తర్వాత సాగించే సాధనమే అసలైన సాధన. మనకి ఎన్నో రకాల ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మానవ మాత్రులం గాబట్టి. అందుకనే సాయినాథుల వారు 3.5 మూరల మానవ దేహంగా ఈ దేహాన్ని చూడకండి అని చెప్పనేవారట. గురువునెప్పుడు కూడా సహజ మానవ అవయవములు, సహజ మానవ బుద్ధి అటువంటివి కలిగిన వానిగా మనం భావించకూడదు. వారి గురించి అటువంటి ఇతర ఆలోచనలేవి కూడా చేయకూడదు. అది క్రమశః మనకి అదిగో అదే అంటున్నారుగా, ఎవరు సంపూర్తిగా అవగాహన చేసుకొని స్వయంగా ఆ యొక్క గురుభక్తి స్థిరపడే సాధనని పొందుతాడో, అప్పుడు పనిచేస్తోంది గురుని యొక్క శక్తి. గురువును మనం సహజ మానవ రూపంగా కాదు, అందుకు అతీతమైన రూపమే అని చెప్పి భావన వీళ్ళకి దానంతట అదే కలుగుతుందన్నమాట. ఇదే శిష్యుడు గురువుగా మారడం అంటే. కొందరు ఈ విషయాన్ని మరిచి కొన్నాళ్లు గురుసేవ చేసి తామే గురువులమని ప్రకటించుకుని అహంకారంతో తమ భవితవ్యాన్ని తామే కాలదన్నుకుంటారు. నిజమైన శిష్యుడు ఎన్నటికీ తాను శిష్యుడేనని, జగద్గురువే అందరికీ నిజగురువనే భావన వీడకుండా గురుస్మరణ చేస్తూ తన్ను తాను గురువుకు అర్పణ చేసుకుంటారు. సాయిరాం. మూలతత్వాన్ని ఎప్పుడూ కూడా మనం విస్మరించకూడదు. షష్టమ లక్షణం నిశ్చలత్వం. చంచలం లేకుండుట. ఏ మార్గంలోనైనా తొలిమెట్టు, మలిమెట్టు ఎక్కడంలో కష్టం ఉంటుంది. కానీ తర్వాత మెట్లు ఎక్కడం కష్టం ఉండదు. సాధన దశలో శిష్యునకు మొదట కష్టాలు పడడం సహజం. కష్టపడి సాధిస్తేనే ఏ వస్తువుకైనా అపార విలువ ఉంటుంది. ఎవరో కష్టపడి సంపాదించితే దాని విలువ ఇతరులకేమి వస్తుంది? సాధనతో గొప్ప సహనం, పట్టుదల, ఏకాగ్రత, మత్సరము లేకుండుట, సేవాభావం అను సల్లక్షణాలను గురుకృపతో పొందినాడు.
ఇక చెంచలము లేక నిశ్చలముగా ఉండుట అను 6వ లక్షణమును ఈ విధంగా సంపాదించవలెను. స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అను 4 విధముల దేహ లక్షణాలను, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియముల వ్యాపారములను, పంచ ప్రాణములు, అంతఃకరణ చతుష్టయం యొక్క లక్షణములను తెలిసి, మనోవికారములను అనగా మనస్సు చేయు పనులను చక్కగా తెలియవలెను. ప్రేయస్సు నుండి తన మనస్సు శ్రేయస్సు వైపునకు త్రిప్పుకొనుట దృఢ సంకల్పం కలిగి ఉన్నచో చంచలత్వము లేక మనస్సు నిశ్చల స్థితిని పొందును. ఉం? గురు చరణాలపై ఉండు అచంచల విశ్వాసమే అతని సంకల్పాలకు కార్యరూపాన్ని ఇస్తుంది. అది పరమార్థ భావన కనుక విశ్వ కళ్యాణమునకు సద్గురువు భగవానుడు సంపూర్ణంగా సహకరించి సఫలీకృతం చేస్తారు. సాయిరామ్. ఉం. గురూపదేశంతో షడ్వికార రహితుడు అవుతాడు. అస్థి, జాయతి, వర్ధతి, విపరిణమతి, క్షీయతి, నశ్యతి అన్నవి 6 వికారాలు. అస్థి అనగా ఉన్నది తర్వాత ఎప్పుడైనా పోవునది. అంటే ఏమిటి? దేహం. జాయతి అనగా పుట్టినది ప్రతిదీ గిట్టక మానదు. వర్ధతి అనగా పెరుగునది. విపరిణమతి అనగా పరిణామము చెందునది. క్షీయతి అనగా క్షీణించునది. నశ్యతి అనగా నశించునది. ఈ లక్షణములు శరీరమునకున్నవని క్షుణ్ణంగా తెలుసుకున్నప్పుడు దానిపై మోహము నశించి నిశ్చలత్వం కలుగును. ఈ 6వ రత్నం అత్యంత విలువైనది. 7వ లక్షణం పరమార్థ జిజ్ఞాస. జిజ్ఞాస అనగా ఆసక్తి అని కూడా అర్థం. ఆసక్తి పరమార్థపరంగా ఉంటే జిజ్ఞాస అంటారు. లౌకిక పరంగా ఉంటే ఆశ అంటారు. కావున సాధకునికి పరమార్థ యందు ఆసక్తి ఉంటేనే మొదట గురు సన్నిధికి చేరుతాడు. మొదటి రత్న సంపాదనకు ఈ 7వ లక్షణమే మూల కారణం. భగవంతుని యొక్క విభూతులను తెలుసుకోవడమే గాక అనుభూతమనర్చుకొనుటకు గల ఆకాంక్షనే జిజ్ఞాస అందురు. విభూతులు అంటే మహిమలు అన్నమాట. అయితే భగవత్తత్వం అనంతం, అగాధం కావున ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసినది అనంతంగా ఉండును. ఇది ఎల్లవారికి ఉండవలసిన రత్నం వంటి లక్షణం. 8వ లక్షణం అనసూయత్వం, అసూయ లేకుండుట. ఈ లక్షణం సాధకునిలో మొదటి నుండి ఉండవలసిన లక్షణం. మొదటి నుండి 7 లక్షణాలు సాధించిన వ్యక్తి సద్గురునకు ఇష్టుడవుతాడు. సద్గురువే తల్లి, తండ్రిగా భావించే శిష్యులు ఎందరో ఉంటారు. సద్గురువు అందరి పట్ల సమానమైన ప్రేమను వ్యక్తీకరింపచేస్తారు. ఆ సందర్భంలో గురువు పట్లనే అసూయపడే అవకాశం అనగా గురువు యొక్క ప్రేమ తనకు మాత్రమే దక్కాలి అనే భావం, తాను మాత్రమే దానికి అర్హుడనే భావం, ఇవన్నీ అసూయలోని భాగాలే. పూజలు, వ్రతాలు అవి చూడండి, కొందరు తలుపులన్నీ వేసుకుని వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే తినేస్తారు. ప్రసాదాలు ఎవరికన్నా పెట్టినా కూడా ఈ మంచంతా అవతల వాళ్ళకి వెళ్ళిపోతుందేమో అనేటువంటి భావన, విపరీతపు భావనలన్నమాట. అది లేదనంటే ఇది ఈ ప్రసాదాలు తినేసి వాళ్ళకేమన్నా మంచి అయిపోతుందేమో, ఇప్పుడు చేసే మన పూజలకు పిలిస్తే ఇవన్నీ చూసి వాళ్ళకి మంచి అయిపోతుందేమో అనేటువంటి భావనలు కూడా అసూయలో భాగాలే. ఇటువంటి వక్ర భావనలు ప్రవేశిస్తే అప్పటి వరకు సాధించిన రత్నాలు అన్నీ రాళ్లుగా మారిపోతాయి. చూడండి, నిజంగా మన సాధనలో సాయినాథులు వారు చమత్కరిస్తూ ఉన్నారే. పులులు, తోడేళ్ళు, సింహాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో క్రూర జంతువులు కబళించి వేద్దామని చూస్తాయి. గోతులు ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి, ముళ్ళ కంపలు ఉంటాయి, ఎన్నెన్నో బాధలు ఉంటాయి. వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా ఒకదాన్ని అధిగమించుకుంటూ వెళ్ళాలి. అదే గురు శుశ్రూష పయనం, గురు సేవా పయనం అని చెప్పారు. అట్లా అవన్నీ కూడా అధిగమించుకుంటూ వెళ్ళకపోతే ఒకటి సాధనలోని దశలు ఇవన్నీ కూడా కదా. ఏ ఒక దశలో అన్నా గాని ఇదిగో ఇక్కడ చెప్పటల్లా వక్రభావనలు ప్రవేశిస్తే అప్పటి వరకు సాధించిన రత్నాలన్నీ రాళ్ళైపోతాయట. రత్నం మాట దేవుడెరు. అది సాధనంతా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. అంతేగాక ఉత్తమ గుణ సంపన్నునిపై గాని లేక గురు ప్రేమను పొందిన వానిపై గాని మిథ్యారోపణలు చేసి వాని గుణములకు గురు ప్రేమకు విపరీతార్థాలు కల్పించి గురు ప్రేమకు వాడు పాత్రుడు కాడని నిందించేవారుంటారట. చూసారా
ఎంత అనర్థమైన ఆలోచనలు చేస్తాయో అదే ఒకదానికొకటి, ఒకదానికొకటి లింకమ్మా ఇవన్నీ కూడా కదూ! బాగా ఆలోచిస్తే అట్లా అనిపిస్తోంది. హ్మ్. ఎప్పుడైతే అట్టాంటి గుణాలొస్తాయో మనం ఆరాధించే గురువు ఇదే, మనము ఇదే అన్నట్లుగా విపరీతమైనటువంటి అపోహలు, మిథ్యారోపణలు చేసి, అసలు గురు ప్రేమకే అవతలి వాళ్ళు పాత్రులు కారని నిందించి, ఆ రకంగా పక్కదోవలు పట్టిచ్చేస్తారనమాట. అంటే ఏమవుతోంది? సాధన వాళ్ళకి కుంటుపడటం కాక, అంతకు మునుపు చేసుకునుకోవటం. సాధన అంటే మాటలా? ఒక్కొక్కటి పూర్తయి ఇంకో దానికి అధిగమించటం. ఇప్పుడు చెప్పిన ఈ నవరత్న దశల్లో ఎంత కష్టమైనవి. అట్లాంటివన్నీ యువతల ముందుకెళ్ళడానికి సాధన కుంటుపడటం కాక, అంత సంపాదించుకున్నవి కూడా రాళ్ళయిపోతాయట. అదెట్టా ఉంచి, మళ్ళీ ఇంకా సమాజపరంగా కూడా మళ్ళీ అవతలి వాళ్ళని నిందించటం. ఆరాధించే గురువులే పరమదండుగా అని చెప్పటం. ఇవన్నీ కూడా ఇంకా ఎంత మహాపాపం అసలు. హ్మ్. వారితో ఒక్క క్షణం సత్శిష్యుని మనస్సు ఒక్క క్షణం సత్శిష్యుని మనస్సు ఏకీభవించిన పతనమై అసూయత్వమునకు లొంగినట్లే. చూసారా? దుస్సాంగత్యం అన్నమాట. ఈ స్థితిలో జారిపోకుండా నిలబడగలగాలి అంటే సత్శిష్యుడు తన గురువు సర్వజ్ఞుడు, ఆయన చేయు కార్యములను అధిక్షేపించుటకెవ్వరూ తగరు అనే భావాన్ని పటిష్టం చేసుకోగలిగితే ఎనిమిదవ రత్నం చేజిక్కించుకున్నట్లే. షిర్డీకి వచ్చేవారిని ఎందరెందరో హ్మ్. ఆ ఫకీరు మహమ్మదీయుడని, ఆయన పిచ్చివాడని, వెర్రివాడని, మరొకటని ఎన్నెన్నో చెబుతూ ఉండేవారు. ఒక్కొక్కళ్ళకి బాగా దగ్గరగా ఉండేటువంటి భక్తులకి మనసు ఎంతో అలజడి అయితే, నిజంగా శ్యామ గారు ఎంతో ప్రముఖ పాత్ర వహించారమ్మా ఆనాటి సాయిరాం. ఆ రోజుల్లో కదా! ఎట్లాగంటే ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళకి వారు పాపం పక్కకి తీసుకువెళ్ళి ఏం చెప్పేవారు? అనేక కథలు చూసాం. లేదు, ఎవరేమి చెప్పినా గాని నువ్వు వినమోకు. నీకు కలిగినటువంటి అభిప్రాయాన్ని, నీ అనుభవాన్ని ఆ రెండిటిని నువ్వు అంటిపెట్టుకునుండు తప్ప ఇతరులు చెప్పే వాటిని నమ్మమోకు అని చెప్పేవారు. సాయినాథుల వారేం చెప్పారు కొంతమందికి? నీ కళ్ళతో చూసినది, నీ చెవులతో విన్నది, నీ మనసులో నాటుకున్నది, నీ యొక్క అనుభవాల్ని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకునుండు తప్ప ఇతర విషయాలు కాదు అని నిగూఢతత్వంగా ఆయన కూడా చెప్తూ ఉండేవారు. అసూయ పిశాచం వంటిది. అది పట్టిందంటే సాధకుని గురువుకు దూరం చేస్తుంది. గురువు కూడా అటువంటి వారిని దూరంగా నెట్టివేస్తారు గానీ, దాన్ని పట్టుకొని వదిలించే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఆ దుర్గుణం చాప క్రింద నీరు వలె శిష్యునిలో చేరుతుంది. భూతం ఆవేశించిన వ్యక్తికి ఆ సంగతి తెలియదు. ఎదుటి వారికి తెలుస్తుంది. చూసేవాళ్ళకి కదా తెలిసేది వాళ్ళకి భూతం పట్టిందని. వాళ్ళకేం తెలుస్తుంది పాపం. భూతం పట్టిన మరో తోటి వ్యక్తికి కూడా ఈ విషయం తెలియదు. వాడి భూతంతో వాడు సతమతమవుతూ ఉంటాడు. ఇంకా వీడి భూతం సంగతి వాడికేం తెలుస్తుంది? అదే విధంగా అసూయ భూతం పట్టిన వ్యక్తులకు ఎవరి లోపాలు వారికి తెలియవు. ఇది కుశిష్యుల లక్షణం. తన్ను తాను పొగుడుకొనుట, ఎదుటి వారిని విమర్శించుట. ఇవి వారిలో పెచ్చు పెరిగిపోయి అధోగతికి తీసుకొని పోతాయి. కావున సత్శిష్యుడు ఈ దుర్గుణం యొక్క స్వభావాన్ని పూర్తిగా తెలుసుకొని మితభాషి అయి మెలగాలి. అందరికన్నా తాను తక్కువ వాడినని భావించాలి. ఎవరి స్థాయికి తగిన శిక్షణ వారికి సద్గురువే ఇస్తారనే గట్టి నమ్మకం కలిగి ఉండాలి. గురు సంకల్పంతో కొందరిలోని అవగుణాలు బయటపడి ఛేదించబడి సమసిపోతూ ఉంటాయి. ఏ ప్రాణిని హింసించకూడదు అనే భావనయే అనసూయత్వం. నవమ లక్షణం పవిత్ర సత్యభాషణం. పవిత్రత, సత్యమును వచించుట అను లక్షణములు ప్రథమ లక్షణ సాధన ప్రారంభము నుండి అవసరమే అయి ఉన్నవి. గురువు చెప్పిన విషయం ఏదైనా నిస్సంశయంగా సత్యమని భావించే స్థితి దీని ప్రథమ సంకేతం. గురుదేవుడు ఏ విధంగా మృదుమధురంగా ప్రేమాస్పదంగా మాట్లాడెదరో దానిని గ్రహించి అనుసరించాలి. కపటంతో కూడిన భాషణలు, మర్మగర్భమైన భాషణలు చేయరాదు. చాడీలు చెప్పరాదు. ఇతరులు చెప్పినా వినరాదు. నిందలను సహించితే కర్మలు తొలగి నిర్మలత్వం ప్రాప్తిస్తుంది. ఇతరులను నిందిస్తే వారి కర్మలన్నీ తనకు ప్రాప్తిస్తాయని జాగ్రత్తగా ఉండి ప్రతి మాటకు విలువ తెలిసి మాట్లాడాలి. పరిహాస ఉక్తులు పలకరాదు.
వితండవాదనలు చేయరాదు, కఠోర వచనములు పలుకరాదు, ఆడిన మాట తప్పరాదు, సదా సర్వదా గురునామ స్మరణ చేయుచు తన 9 రత్నాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. సత్శిష్యుడు సత్యం అత్యంత మధురం, ఆహ్లాదకరం, ఆనందదాయకం, హితకరం అని నమ్మిందు. ఆత్మసుఖాన్ని పొందడానికి తప్ప మరి ఏ ఇతరమునకై తపన పొందడు. ఇవియే సత్శిష్యునికుండదగినవి. ఇవియే నవరత్నములు. ఇవి నవఖండ పృథ్వీ మండలానికి ప్రతీకలు. ఈ లక్షణములు కలిగి ఉన్న శిష్యుని హృదయం సద్గురునికి నిలయమవుతుంది. సాయిరాం. గురుకృప వల్లనే ఇది సాధ్యమైనవన్న ఎరుక ఎల్లవేళలా కలిగి ఇందు తను ప్రత్యేకత ఏదీ లేదని నిగర్విగా ఉండే అతడే సద్గురువుగా రూపొందును. ఈ లక్షణ సముదాయము జీవితాంతం ఉండవలెను. అతడే సద్గురువు. సద్గురు లక్షణములను వేరుగా చెప్ప పని లేదు. ఈనాటి సత్శిష్యుడే రేపటి సద్గురువు. ఎట్లాట? ఈ సద్గుణ సముపార్జన లేకుండా గురువులను పిలిపించుకుని వారు ఏ నాటికైనా పతనం చెందవలసిందే. అది భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, పొలము, ధనము, ధాన్యములు అన్నీ గలవానికి కూడా ఈ లక్షణముల సాధన సాధ్యమే. గృహస్థులకు కూడా ఇవి అత్యుత్తమమైన ఆత్మప్రాప్తికి సోపానములై నిలుస్తాయి అని శ్రీపాద స్వామి వారు అచ్చట చేరిన భక్తులకు అపార జ్ఞాన సముపార్జన మార్గాన్ని బోధించినారు. యోగానంద బ్రహ్మచారి జ్ఞానపూర్ణులైన శ్రీ స్వామివారి బోధామృత లహరిలో మునకలు వేస్తూ ఆనంద పారవస్యంలో నుండి తేరుకొని ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ మహారాజ్ కి జై అని ముక్త కంఠంతో జై జయనాదములు చేసినారు. శ్రీపాద స్వామి వారు అందరికీ ఆశీస్సులు ప్రసాదించినారు. తదుపరి అచ్చటి స్థానికులచే భక్తులకు మరియు శ్రీ స్వామివారికి అన్న సమారాధన జరపబడింది. మహోర్గఢ్ నుంచి వచ్చిన శ్రీ యోగానంద బ్రహ్మచారి మరియు యాత్రా బృందం వారు శ్రీ స్వామి వద్ద సెలవు తీసుకుని తమ తిరుగు ప్రయాణమును కొనసాగించినారు అని బాబా గారు తెలిపినారు. ఇక్కడ ఏమన్నారు? భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, పొలము, ధనము, ధాన్యము గలవానికి కూడా ఈ లక్షణముల సాధన సాధ్యమే అనేదానికి మనం చదివినటువంటి గ్రంథాల పరంగా ఏకనాథ్ మహారాజుల వారిని మనం ఇక్కడ తీసుకోవచ్చమ్మా. ఎంతో స్థితిపరుడు వారు. తర్వాత భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, పొలము, ధనము, ధాన్యం అన్నీ ఉన్నాయి ఏకనాథ్ మహారాజుల వారికి. ఎంత సాధన చేశారు అనేది ఆ గ్రంథపరంగా ఎంత సాధన చేశారు, ఎంత పునీతులయ్యారు. పాండురంగ విఠలుడు శ్రీఖండ్య రూపంలో వచ్చి అక్కడ 12 సంవత్సరాల పాటు ఏకనాథ మహారాజ్ వారి ఇంట్లో సేవను అందించారు అంటే ఆయన ఎంతటి శిష్యుడో చూడండి. అది సత్శిష్యుడే సద్గురువు అన్నట్లుగా, భగవంతుడు భక్తులకి దాసానుదాసుడు అన్నట్లుగా కూడా మనం గ్రహించవచ్చు. ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు ఇది శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవం 22వ సంపూర్ణం. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.